హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. ఇందాక మీరు అన్నారు కదా ఆటో డ్రైవర్లు మేము ఈ అనౌన్స్మెంట్స్ ఆటో నడుపుతామని. అక్కడి నుంచి ఈరోజు కట్ చేస్తే ఒక రామయ్య వారి పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీనే కాదు మొత్తం దేశం దాటి ప్రపంచాల వరకు మీరు తెలుసు. అది ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉంది మేడం. మనం అంతకుముందు ఆ ఊళ్ళోనే తెలుసు, తర్వాత ఈ పాటల ద్వారా ఒక జిల్లా ఒక స్టేటు మధ్య మధ్యన వస్తే నా ప్రోగ్రామ్స్ కడప, ఇటు విశాఖపట్నం, ఇటు హైదరాబాద్ వరకు కూడా ఉంటాయి. ఇంకా ఇది కూడా పరిధి దాటిపోయింది. ఈ రోజున ఒకవేళ నేను భజన చేసినా పాట విన్నారు కానీ నన్ను ఎవరో చూడలేదు. ఆ రోజు అందులో వీడియో పెట్టలే. ఈ రోజున ఇంటర్వ్యూస్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ నన్ను కూడా జనం చూడగలుగుతున్నారు. అదే ఏదన్నా ఒక పెద్ద సినిమాలో ఈ పాటని పెట్టుకుంటామని ఎవరైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా అండి? పెద్ద సినిమా అంటే ముగ్గురు సంప్రదించారు మేడం. ఒకళ్ళు రాయలసీమ, ఒకళ్ళు పులివెందుల, ఒకళ్ళేమో తమిళ నిర్మాత గారు. అయితే ఆయన మనతో మాట్లాడలేదు. వాళ్ళ డైరెక్టర్ హైదరాబాద్లోనే ఉంటారట. ఆయన ద్వారా ఫోన్ చేయించాడు, అయ్యా ఈ పాట మేము పెట్టుకుంటాం, అయితే శివుడి మీద పాడాలి, తమిళ వెర్షన్ వేరే వాళ్ళు పాడతారు, తెలుగులో మాత్రం శివుడి మీద నాన్నగారి చేత పాటిస్తాం, మీరు హైదరాబాద్ వస్తే అగ్రిమెంట్ చేసుకుందాం అని అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇక మేము రీసెంట్గా హౌస్ కట్టుకుంటున్నాం మేడం. ఇక మాకు కుదరలేదు, ఇక అది ఇంతవరకు రాలేదు, చేయలేదు. ఏదన్నా పెద్ద సినిమాల్లో ఒకళ్ళు ఈ పాట కావాలని వస్తే కంపల్సరిగా, అందులో ఇంకోటి మేడం, ఈ పాట కాదు ఏ పాట అయినా, ఫోక్ సాంగ్స్ అయినా ఏదైనా నేను పాడటానికి ఎవరైనా పాడించుకోవాలని ఉన్నా చేస్తాను మేడం. ఒక్కసారి శివయ్య మీద ఏదన్నా మీరు పాట పాడితే వినాలి. పాడతాం మేడం. ఎందుకంటే స్వాములు చిందులేయాలని చెప్పి కాస్త డీజే జోడించి ఒక పాట చేశాం. శ్రీశైలములున్నవంటే అక్కడికి వెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా, శ్రీశైలములున్నవంటే అక్కడికి వెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, కైలాస కొండల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా, లేచిరా రా 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 శివయ్యా, లే శివయ్యా రా శివయ్యా, లే శివయ్యా లేచి రా శివయ్యా, లేపాక్షి నంది పైన రా శివయ్యా, లే 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 శివయ్యా, లేచిరా రా 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 శివయ్యా. అద్భుతంగా ఉందండి ఇది కూడా. ఇప్పుడు మీకైనా మీ బాబుకైనా మొత్తం మీరు ఏ పని చేస్తున్నా కూడా పాట చుట్టూనే తిరుగుతుంది మీ ప్రయాణం. దీనికి ఇంట్లో లేడీస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, మీ వైఫ్ కానీ? అసలు అడ్డు చెప్పరు మేడం. ఎందుకంటే మాకు భక్తి అనేది ఎట్లా ఉందంటే, నేను వివాహం చేసుకున్న తర్వాత మొదటి నుంచి కూడా నేను అయ్యప్ప స్వామి మాల వేస్తాను, మా మిస్సెస్ భవాని మాలేస్తుంది ఆ దీక్షలో. మా అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి కొంతకాలం వరకు మాల వేయించాను. తర్వాత 10th క్లాసు ఇవి ఇంట్రో అయి చదివేటప్పుడు మాల ఆపించి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్గా మా ఇంట్లో ముగ్గురు ఎప్పుడు దీక్షలోనే ఉంటాం. ఎందుకంటే నేను మాల వేసుకున్నా నాకు బయట ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ ఎప్పుడు ఎన్నుదండుగా ఉండి ఆ దీపారాధనలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక మా కోడలు కూడా ఎదురు చెప్పదు, మనకు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంది. మా అబ్బాయికి కూడా ముగ్గురు ఆడపిల్లలు మేడం. అదే విన్నాను నేను. సహస్ర, శాలిని, షణ్ముఖశ్రీ ముగ్గురు కూడా ఒకే డేటు. అదే జూన్ 9, జూలై 9, ఆగస్టు 9. వాళ్ళకి భక్తి ఉంటుందా? అమ్మ రీల్స్ చేస్తారు మేడం. 3D ఫ్యామిలీ అని ఒక ఛానల్ పెట్టుకుని వాళ్ళు కూడా చిందులేస్తా ఉంటారు. మొత్తం తాతయ్య, నాన్న, పిల్లలు కూడా. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా పాటలు పాడుతున్నారా అండి? అంటే పాడదామని 2 పాటలు రచన చేశాడు. అయితే మేము ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మేడం, ఇప్పుడు మనం అంతకుముందు మనం చేసింది పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు జనానికి ఎవరికి కూడా. ఈ రఘుకుల తిలక వచ్చిన తర్వాత జనం మన నుంచి క్వాలిటీ కోరుకుంటారు, ఇంకా బాగుండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఏ స్టూడియోలో పాట చేయించినా ఇక 25,000 ఆ పైన ఇట్లా అడుగుతున్నారు. ఇక దానికి అంత చేయించేటువంటి స్తోమత అయితే మేము ఆటో డ్రైవర్లో అంత లేదు.
ఒకవేళ అవకాశం వస్తే మా మనసులో కూడా కోరిక ఉంది, ఎవరైనా రియల్ ఎస్టేటర్లు ఏదన్నా యాడ్లు చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా దాతలుగా వాళ్ళ యాడాస్ ఆ పాట ముందేసి వాళ్ళ చేత పాటలు చేయిద్దామన్న ఆలోచన అయితే ఉంది. నెక్స్ట్ దమ్మున్న హిందువులు అని ఒక పాట రచన చేశాడు. తర్వాత అయ్యప్ప స్వామిది చదువురాని వాడినయ్య స్వామి అయ్యప్ప అని ఒక పాట లిరిక్స్ ఉన్నాయి. అవి కూడా భగవంతుడు అనుగ్రహిస్తే రామయ్య తండ్రి ఆ పాటలు కూడా వదులుతాం మేడం. ఏదన్నా ఒక్క పాట పాడొచ్చు కదా ఇందులో మా గురించి? ఇందులో ఇది ఇంకా బయటకు రాలేదు మేడం, మావాడి దగ్గరే ఉన్నాయి లిరిక్స్. అంటే ఇంకా ట్యూన్ ఏం చేయలేదు? చేయలేదు. ముందు పల్లవి చూసుకుంటాం, తర్వాత దాన్ని బట్టి చరణం వెళ్ళింది. అమ్మవారి మీద ఏదన్నా ఒక్క పాట పాడరా? అమ్మవారిది అయితే మిలియన్ వ్యూస్ దాటిపోయిన పాట, ఈ భవానీల చేత చిందులేయించాలని చెప్పి మా బాబు మ్యూజిక్ మా కీబోర్డ్ మాస్టర్ వేసిన, మిగతా మొత్తం మా బాబు చేశాడు. గణగణ గణ గంటలతో నువ్వు వాడుకో, డమడమడమడప్పులతో నువ్వు వాడుకో, శంకునాదాలతోటి నువ్వు వాడుకో, సింహ గర్జనలతోటి నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, నువ్వు వాడుకో. ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడపురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడపురములోన ఆడుకోవమ్మ. ఎంత బాగుందో! మీరు ఏ పాట పాడినా కూడా చాలా బాగుంటుంది. ఈ రఘుకుల తిలక రామ ఈ పాట ఎంత మిలియన్స్ వ్యూస్ వెళ్ళాయో, తర్వాత ఇవన్నీ కూడా ఇంత మిలియన్స్ లో వెళ్ళినాయి. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి మేడం. ఎందుకంటే ఈ పాటలు చేయడానికి కారణం ఆ రఘుకుల తిలక చేసిన పవన్ శ్రీ పసుపులేటి తర్వాత అందుబాటులో లేడు, జాబురిచ్చా. తర్వాత డిలే అయిపోతుంది, ఇంతలో దసరా వచ్చేసింది. మావాడు ఇక ఎన్నాళ్ళు ఎవరిని అడుగుతాము, నేనే ట్రై చేస్తానని చెప్పి ఇక గూగుల్లో సెర్చ్ చేస్తున్న, నిద్రలు కూడా ఉండే కదా మేడం. ఎట్లాగో కష్టపడి ఇవన్నీ చేయటం నేర్చుకొని 8 పాటలు అమ్మవారి ఆల్బమ్ వదిలే ఫస్ట్ 8 పాటలు బ్లాక్ బస్టర్ అయిపోయినాయి. ఇక ఆ తర్వాత నుంచి వీలు దొరికినప్పుడల్లా అనుకోవటం, ఓ పాట చేయటం, యూట్యూబ్ లో సందర్భాన్ని బట్టి అట్లా వదులుతూ ఉన్నాం. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inka many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.